తెలంగాణలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ఆయా పార్టీల నేతలు రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవన్ వేదికగా అన్ని పార్లమెంటు సెగ్మెంట్లను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ ఎందుకు ఓటమి పాలైంది, ఎందుకు అధికారంలోకి రాలేదు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ ఉనికి కాపాడుకునేందుకు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న అంశంపై ఇంట్లో నుంచి కేసీఆర్ మేధోమథనం చేస్తే, క్షేత్రంలో అటు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్తో పాటు ఆ పార్టీ నేతలంతా కూడా క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. డెఫినెట్గా ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని ఆ పార్టీ నేతలు ఉవ్విల్లుతున్నారు. ఆ దిశగా లోక్సభ సెగ్మెంట్ల వారీగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లను రివ్యూ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ వేదికగా పిసిసి చీఫ్, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఏఐసిసి నుంచి పార్లమెంట్ వారీగా కోఆర్డినేటర్లను కూడా నియమించడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా సహా చాలామంది కేంద్రం నాయకత్వం వచ్చి ఇక్కడే తిష్టవేసి డెఫినెట్గా డబుల్ డిజిట్ కొట్టాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి మరింత ఓట్ బ్యాంక్ పెంచుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ నేతలు కూడా పార్లమెంట్ ఎన్నికల కోసం సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇవాళ చేవెళ్ళ లోక్సభకి వెళ్దాం. చేవెళ్ళ లోక్సభలో పార్టీ బలబలాలు ఎలా ఉంటాయి, గత ఎన్నికల్లో పార్టీ బలబలాలు ఎలా ఉన్నాయి, రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయన్నది ఒకసారి రివ్యూ చేద్దాం. రైట్, చేవెళ్ళ లోక్సభ విషయానికి వస్తే చేవెళ్ళ లోక్సభ మ్యాప్ ఇది. చేవెళ్ళ లోక్సభలో సహజంగానే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఒకటి మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ళ, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు చేవెళ్ళ లోక్సభ పరిధిలో ఉన్నాయి. ఒక్కసారి 2014 ఫలితాలు చూద్దాం. 2014లో ఎవరెవరు పోటీ చేశారంటే కొండా విశ్వేశ్వరరెడ్డి నాటి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేశారు, పటోళ్ల కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ పక్షాన పోటీ చేశారు, తూలా దేవేందర్ గౌడ్ గారి తనయుడు వారు టీడీపీ నుంచి పోటీ చేశారు. ముగ్గురు మధ్య చాలా త్రిముఖ పోరు, ముక్కోనపు పోటీ జరిగిందనేది మనకి ఎన్నికల నాటి ఫలితాలు చెబుతున్నాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి 4,35,000 ఓట్లతో అప్పుడు టీఆర్ఎస్ పక్షాన విజయం సాధించారు. పటోళ్ల కార్తిక్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి 3,62,000 ఓట్లు సాధించారు. వీరేందర్ గౌడ్ 3,53,000 ఓట్లు సాధించారు. అంటే కార్తిక్ రెడ్డికి వీరేందర్ గౌడ్కు చాలా దగ్గర, కేవలం 10,000 మార్జిన్ వేరియేషన్ మాత్రమే ఉంది. ఇకపోతే 2019 ఫలితాలు ఒకసారి విశ్లేషిద్దాం. 2019లో అంటే 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి 2019కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేశారు. కేసీఆర్తో టీఆర్ఎస్తో విభేదించి తను టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రైట్, 2019 లోక్సభ ఎన్నికల్లో రంజిత్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, జనార్దన్ రెడ్డి ముగ్గురు మధ్య పోటీ జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ. టీఆర్ఎస్ నుంచి 5,28,000 ఓట్లు రంజిత్ రెడ్డికి వచ్చాయి. కొండా విశ్వేశ్వరరెడ్డికి 5,13,000 ఓట్లు వచ్చాయి. జనార్దన్ రెడ్డికి 2,00,000 ఓట్లు వచ్చాయి. అంటే గెలుపొందిన రంజిత్ రెడ్డికి సమీప ప్రత్యర్థి ఓటమి పాలైన విశ్వేశ్వరరెడ్డికి మధ్య కేవలం 14,000 వేరియేషన్ మాత్రమే ఉంది. అంటే అత్యంత స్వల్ప మెజార్టీతో రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వరరెడ్డి మీద గెలిచారు 2019 ఎన్నికల్లో. కానీ ఇంత స్వల్ప మెజార్టీతో అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒక హవా నడుస్తుంది. అయినప్పటికీ కూడా ఎదురుగాడిలో గెలిచారు రంజిత్ రెడ్డి. కానీ ఇవాళ 2024 విషయానికి వస్తే ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ గట్టెక్కుతుందన్నది పెద్ద చర్చ. అయితే 2023 గత నెల క్రితం తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఆ 2023 శాసనసభ ఎన్నికల ఆధారంగా ఒక్కసారి లోక్సభ బలబలాలు చూస్తే బీఆర్ఎస్కి 7,07,450 ఓట్లు వచ్చాయి. 6,09,000 కాంగ్రెస్కి వచ్చాయి. 3,35,000 బీజేపీకి వచ్చాయి. అంటే బీఆర్ఎస్ 4 సీట్లు, లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీఆర్ఎస్ 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ. ఇక కాంగ్రెస్ ఏమో 3 స్థానాల్లో గెలుపొందింది, పరిగి, వికారాబాద్, తాండూర్. బీజేపీకి సీట్లు రాలేదు.
కానీ 2024 లోక్సభ ఎన్నికలకు పార్టీల వ్యూహాలు మారుతాయి, పార్టీల ఎజెండా మారుతుంది, ఆ జనం పర్సెప్షన్ కూడా మారుతుంది. కాబట్టి ఈసారి పోటీ కూడా ముక్కోన పోటీ ఉండే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక్కసారి 2023 శాసనసభ ఎన్నికల ఆధారంగా చూస్తే అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య దాదాపు 1,00,000 ఓట్ల తేడా మనకు కనబడుతుంది. ఒక సీటు బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది, కేవలం 3 సీట్లు మాత్రమే కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ వల్ల అధికారంలో ఉంది, అధికారంలోకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. సేమ్ టైంలో ఓటమి మీద కసితో ఉన్న బీఆర్ఎస్ కూడా చాలా కసితో ఈసారి ఉంది. బీజేపీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ఫేస్ నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీ ఫేస్ ఆధారంగా కూడా ఈసారి ఎన్నికల విజయం సాధించాలని చూస్తుంది. సో మొత్తానికి చేవెళ్ల లోక్సభలో ఈసారి ముక్కోన పోటీ డెఫినెట్గా ఉంటుంది. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు పోటీ చేస్తాయి. ఒక్కసారి మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్దాం. చేవెళ్ల పరిధిలో ఉన్న మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్లో ఇక్కడ 1,25,000 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, 99.99 ఓట్లు బీజేపీకి వచ్చాయి, 70,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్కి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మహేశ్వరం అసెంబ్లీ నుంచి కాస్త బీఆర్ఎస్ అభ్యర్థి వైపు ఎక్కువ ఉండే అవకాశం లేకపోలేదు. షేర్లింగంపల్లికి వద్దాం. షేరింగంపల్లి నియోజకవర్గం అతిపెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. ఓట్ల శాతం తీసుకుంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు, 43.97, అంటే ఆల్మోస్ట్ 44% వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి 1,10,000 వచ్చాయి, కేవలం 30%. బీజేపీకి 80,000 ఓట్లు వచ్చాయి, కేవలం 22%. అంటే ఆల్మోస్ట్ 12-13% ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్కి ఉన్నాయి. ఇక చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్కి వస్తే చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కూడా 76,000 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, 75,000 ఓట్లు 70,950, అంటే కేవలం మార్జిన్ చాలా తక్కువ మార్జిన్ ఉంది. చేవెళ్లలో నువ్వా నేనన్న తరహాలోనే ఉంది. బీజేపీ మాత్రం అక్కడ నామమాత్రంగా ఉంది. ఇక పరిగి అసెంబ్లీ విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది, 98,000 ఓట్లు, బీఆర్ఎస్కి ఏమో 74,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 48.93% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించింది. ఇక వికారాబాద్లో కూడా 86,000 ఓట్లు వచ్చాయి, గడ్డం ప్రసాద్ ఇక్కడ గెలుపొందారు, 73,000 ఓట్లు, 73,992 ఓట్లు టీఆర్ఎస్కి వచ్చాయి, కేవలం 7,000 ఓట్లతో సరిపెట్టుకుంది బీజేపీ. ఇక తాండూరు విషయానికి వస్తే తాండూరులో కూడా కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది, 84,000 ఓట్లు వచ్చాయి, 48% వచ్చింది. బీఆర్ఎస్కు 75,000 ఓట్లు వచ్చాయి, 44%. అంటే అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కేవలం 4% ఓట్ల వేరియేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ పొత్తుల భాగంగా జనసేన పోటీ చేసింది, కేవలం 2% మాత్రమే ఓటు తీసుకోగలిగింది జనసేన. ఇక ఎవరు పోటీ చేస్తారు? సరే, 4 అసెంబ్లీ స్థానాలు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 బీఆర్ఎస్కి వచ్చాయి, 3 కాంగ్రెస్కి వచ్చాయి. కానీ ఈసారి లోక్సభలో 2024లో జరిగే లోక్సభలో ఎవరు ఉంటారు అన్నది పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. భారత రాష్ట్రం బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డికే దాదాపు టికెట్ ఖరారైంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికీ చెప్పేశారు, 2019లో వారు ఎంపీగా గెలిచారు, 2014లోనూ ఇది టీఆర్ఎస్ స్థానమే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 4/7, ఇందాక నేను చెప్పినట్టు 7 స్థానాల్లో 4 బీఆర్ఎస్కి కైవసం చేసుకుంది. మొత్తం ఓట్లు కాంగ్రెస్ కంటే 1,00,000 ఓట్లు బీఆర్ఎస్కి అధికంగా ఉన్నాయి. ఇటీవల సమీక్షలో కూడా కొంత అంతర్గత విభేదాలు బయటపడడానికి కూడా రంజిత్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కాకపోతే అటు పట్నం మహేందర్ రెడ్డి, తాండూర్, రకరకాల కాన్స్టిట్యున్సీలో పార్టీలో ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి. కాబట్టి ఆ గొడవలను ఎలా చూస్తుందన్నది పార్టీ చూడాలి. ఇక బీజేపీ నుంచి అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి 2014లో పోటీ చేశారు, ఎంపీ అయ్యారు. 2019లో స్వల్ప తేడాతో ఓటు పాలయ్యారు. కానీ 2014లో వారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కానీ 2024 విషయానికి వచ్చేసరికి ఇదే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తారు అన్న వాదన వినపడుతుంది. చివరి స్థాయిలో చివరి నిమిషంలో కాంగ్రెస్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు అన్న చర్చ కూడా వస్తుంది. రైట్, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కసారి తీసుకుంటే వారి తాత కేవీ రంగారెడ్డి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి, వారిది రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆయన పరిధినే ఉంది. తండ్రి మాధవరెడ్డి
ఏపీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి 2014లో టీఆర్ఎస్ నుంచి ఆయన గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. కేవలం 15,000 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన పోటీ సిద్ధమవుతున్నారు. 2019లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కేవలం 2 లక్షలు మాత్రమే. 2023 ఎన్నికల్లో బీజేపీ సీట్లు ఇక్కడ 0, ఓట్లు 3.35 లక్షలు. సో అక్కడ బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థి అయినప్పటికీ కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే బీజేపీ నుంచి పోటీ చేయడం తనకు ప్లస్సా మైనసా అని కొండ విశ్వేశ్వరరెడ్డి తన అనుచరులతో చర్చిస్తూ వస్తున్నారు. ఇంతకీ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే కొనసాగుతుంది. 2014లో ఇక్కడి నుంచి కార్తిక్ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం వారు బీఆర్ఎస్లో ఉన్నారు. 2019లో పోటీ చేసి కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మళ్ళీ కొండ విశ్వేశ్వరరెడ్డిని కాంగ్రెస్లోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టికెట్ రేస్లో పారిజాతం నరసింహారెడ్డి, కిచ్చినగారి లక్ష్మారెడ్డి ఉన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. పారిజాతం లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి వారు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ నుంచి బడంగపేట మేయర్గా ఉన్నారు. 7 ఏడాదిన్నర కిందట టీఆర్ఎస్ నుంచి వారు కాంగ్రెస్లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ ఆశించారు. చేతికి వచ్చినట్టు వచ్చి టికెట్ మిస్ అయింది. సో ఇప్పుడు పారిజాత నరసింహారెడ్డి గతంలో టికెట్ మిస్ అయింది కాబట్టి డెఫినెట్గా నాకు ఇవ్వాలని కూడా వారు అడుగుతూ ఉన్నారు. ఇక చేవెళ్ళ కిచ్చినగారి లక్ష్మారెడ్డి గతంలో మేడ్చల్ నుంచి వారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023లో మేడ్చల్ లేదా తాండూరు కోసం వారు అభ్యర్థించారు. 2023లో మహేశ్వరంలో వారు పోటీ చేశారు. చివరి నిమిషంలో పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. ఓడిపోతే ఎంపీ టికెట్ ఇస్తారనే ఒక హామీ ఉన్న నేపథ్యంలో వారు పోటీ చేసినట్టుగా తెలుస్తుంది. మళ్ళీ వారు ఇప్పుడు టికెట్ అడుగుతున్నారు. అయితే ఈసారి 2014, 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ ఈసారి పోటీ చేస్తుందా లేదా అన్నది పెద్ద ఎత్తున చర్చ కూడా వస్తుంది. 2014లో టీడీపీ అక్కడ పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించింది. దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ పోటీ చేశారు. 3,53,000 ఓట్లు అంటే 27% వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వారు దూరంగా ఉన్నారు. ఆయన లోక్సభకు పోటీ చేస్తారన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అయితే టీడీపీ నుంచి పోటీ చేస్తారా, కాంగ్రెస్కి వస్తారా అన్నది పెద్ద ఎత్తున ఒక చర్చకు వస్తుంది. సో మొత్తానికి చేవెళ్ళ అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి లోక్సభ చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి ఈ లోక్సభ నుంచి ఎవరు విజయం సాధిస్తారు, ఏ పార్టీకి విజయ అవకాశాలు అంశాలు ఎక్కువ ఉంటాయి కాస్త పక్కన పెడితే ఏ పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు అవుతారన్నదే పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు ఖరారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి ఎవరు ఉంటారు, బీజేపీ నుంచి ఎవరు ఉంటారు, రేపు రామమందిరం ఓపెనింగ్ తర్వాత రామజన్మభూమి అయోధ్య ఈ హడావుడి తర్వాత బీజేపీ ఎజెండా ఎట్లా ఉంటుంది, ఎందుకంటే కంప్లీట్గా అర్బన్ ఓరియంటెడ్ లోక్సభ సెగ్మెంట్ కాబట్టి ఈసారి పోటీ అయితే ముక్కొనకు పోటీ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఇది చేవెళ్ళ లోక్సభకు సంబంధించిన పూర్తి అప్డేట్. మరో లోక్సభ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.